నివేదిత టీవీ ఛానల్ వీక్షకులకు నమస్కారములు. మా ఎత్త నార్యస్తు పూజ్యంతే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడలో చాలా ప్రసిద్ధి చెందిన సంఘ సేవకురాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో సంస్థల్లో సభ్యురాలుగా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్ఎఫ్సిఎల్ మేనేజర్గా రిటైర్ అయిన తర్వాత కూడా ఆవిడ ఇంకా ఎంతో యాక్టివ్గా ఉంటూ మనకి పారిశ్రామికవేత్త చెప్పాలంటే మన కాకినాడకి మహిళా పారిశ్రామికవేత్త అని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప మహిళని ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఆమె ఎల్ శేషకుమారి గారు. నమస్కారం అమ్మా, మీకు స్వాగతం మా ఛానల్కి. నమస్కారం. మేము మీ గురించి చదివేసి ఏదో చెప్పేసి పుస్తకాలు చదివి చెప్పడం కాకుండా మీ బాల్యము తర్వాత మీకు ఈ ఉద్యోగ ప్రస్థానము, చదువు, వివాహము ఇవన్నీ కాస్త మాకు డోకీగా మా ప్రేక్షకులకు పరిచయం చేస్తే మీ నోటితోటి వింటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి అమ్మా. మాది కాకినాడ. నేను కాకినాడలోనే పుట్టి పెరిగాను. చిన్నప్పుడంతా కొన్నాళ్ళు మెడ్రాస్లో మా పెద్దనాన్నగారి దగ్గర ఉన్నాను. ఎందుకంటే అక్కడ మెడ్రాస్లో ఫస్ట్ ఇండియన్ రిజిస్ట్రార్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్టు చేసి రిటైర్ అయ్యాక తామరంలో పెద్ద గార్డెన్ హౌస్ కొనుక్కొని అక్కడ ఉండేవారు. వాళ్ళ పిల్లలు లేరని చెప్పేసి ఆయన కాకినాడ వచ్చినప్పుడు మా పెద్దమ్మ నన్ను తీసుకెళ్తే అక్కడ కొన్నాళ్ళు అక్కడ స్కూల్లో అది వేశారు. గార్డెన్ హౌస్లో చాలా రోజు సాయంత్రం పొద్దున్న కూడా అన్నీ తిప్పి అన్ని మొక్కల గురించి వాటి గురించి అన్నీ చెప్తుండేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. తర్వాత ఇంకా మా మదరు మనకు ఉన్నది ఒకతే పిల్ల, అక్కడ మెడ్రాస్లో అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే మా దగ్గరే వచ్చేయాలి అని చెప్పేసి ఇది పెడితే సరే ఇక్కడ తీసుకొచ్చాక ఇక్కడ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో. అన్నదమ్ములు ఉన్నారు మేడం మీకు? నాకు ఒక తమ్ముడు 5 years నాకున్నా ఎల్లారు. కానీ 2000లో తను చాలా సడన్ షాకింగ్ ఏమైందన్నమాట. సో తర్వాత ఇక్కడే కాన్వెంట్ అయిపోయాక అప్పుడు మాకు కాన్వెంట్లో మెట్రికులేషన్కి కోచింగ్ ఇచ్చేవాడు. ఆంధ్ర మెట్రిక్ చదివి తర్వాత పిఆర్ కాలేజ్లోనే పియూసీ, డిగ్రీ, BA హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ దాంట్లో చదివి సెకండ్ ఇయర్లో చదువుతుండగా మాకు మా మదర్ ఇంకా పెళ్లి చేయాలని అప్పటికి 18. సరే ఇంకా పెళ్లి చేసేయాలి అని చెప్పేసి తొందరపడుతుంటే ఇంకా సంబంధాలు చూద్దామని చెప్పేసి అలాగ అనుకున్నారు. ఈ లోకల్గానే మాకు అంటే అన్ని ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ బాగా తెలిసిన వాళ్ళు. లక్కరాజు సుబ్బారావు గారని వాళ్ళ అమ్మాయి సత్యనారాయణ గారు మా మామగారు, వాళ్ళ అమ్మాయి అంటే మా ఆడబడుచు. మేము చిన్నప్పటి నుంచి కాలేజీలోనూ కాలేజీలోనూ కూడా చదువుకున్నాము. అందుకని ఫ్యామిలీస్ తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి అడిగారు మేము చేసుకుంటామని. వాళ్ళ దగ్గర అడిగితే సరే అని మా మదర్ అయితే చాలా భయపడ్డారు. అంటే వాళ్ళతో తూగలమా లేదా మనం అంటే నాన్నగారికి పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళంత లిక్విడ్ క్యాష్ లేదు మాకు. అప్పుడంతా పొలాల మీద వచ్చే ఆదాయం అంతా నాన్నగారు ఉద్యోగం ఏం చేయలేరు. పొలాలు అంతా వ్యవసాయం. తర్వాత కొన్నాళ్ళు పాలిటిక్స్ అంటే జగ్గంపేట ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి అయినా 2 టర్మ్స్ అయినా చేశారు. పేరు దుర్సేటి గోపాలరావు గారు. 1961లో. ఆయనకి మీకు ఎంత తేడా? 10 years అండి. 10 years. అంటే మా మదరు చెప్పడంలో మా మదర్కి ఫాదర్కి కూడా 10 years తేడా, పెద్ద తేడా ఉండదు, సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ రోజుల్లో పెద్దగా అంత దాని గురించి చూసేవారు కదా. ప్లస్ వీళ్ళ పర్సనాలిటీ వైజ్ చూసినా అంత డిఫరెన్స్ కనిపించేది కాదు. మొత్తానికి పెళ్ళి అయింది. తర్వాత ఇంకా నాకు సెకండ్ ఇయర్లో ఉండగా పెళ్లి చేశాను. BA సెకండ్ ఇయర్లో ఉండగా. సరే అప్పటికి ఆయనకి ఇంకా ఉద్యోగం లేదు. IAS అటెంప్ట్ చేశారు కానీ వైవాలో సెలెక్ట్ అవ్వలేదు అనమాట. మొత్తం సరే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు కదా, ఎందుకు మానేయడం అని చెప్పేసి 1 year కంటిన్యూ చేసాను అని చెప్పేసి అప్పుడు ఇక్కడే ఉండి ఆయన ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ కానీ వెళ్తే ఇక్కడికి వచ్చేసేదాన్ని. లేదు అక్కడ ఉంటే అక్కడ ఊళ్ళోనే కాబట్టి అక్కడికి 2 ఒక చోట అత్వారిలో పుట్టిల్లు బాగుండేది. అక్కడ ఇక్కడ అలాగే మొత్తానికి 3rd year కూడా కంప్లీట్ చేసేసాం. చేసాక డిగ్రీ అయిపోయింది. తర్వాత ఇంకా ఆయనకి మెడ్రాస్లో ఫస్ట్ జాబ్ వచ్చింది. తర్వాత కోయంబత్తూరు తర్వాత మళ్ళీ ఆంధ్రాకి బ్యాంక్ కంపెనీలో జాయిన్ అయ్యాను. మొదట్లో ప్యాంటెక్స్లో చేసేవారు.
తర్వాత ప్యారీ కంప్యూటర్ జాయిన్ అయ్యాను. ప్యారీ కంప్యూటర్ చేస్తుండగా కర్నూలు ట్రాన్స్ఫర్ అయింది. కర్నూలు ట్రాన్స్ఫర్ అయితే హైదరాబాద్ నుంచి కర్నూలు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళి ఫ్యామిలీ సెటప్ చేద్దాం అనుకునే లోపల అక్కడ ఇల్లు అది చూసి రెడీ చేసి బయలుదేరమ్మని ఫోన్ వచ్చింది. ఈ లోపల సడన్గా ఆయనకి ఎమ్మెల్యేజ్ వచ్చి వాజ్ హాస్పిటలైజ్డ్. ఆయనకి అప్పుడు ఎంత వయసు? అప్పటికి వాజ్ 33. 33. మీకు మస్ట్ బి 26. 87 years డిఫరెన్స్. సో అప్పటికి ఆయన 36 ఆయనకి. అదే మీ 10 years డిఫరెన్స్ కదా. మీకు 26 అంటే ఆయన 36. ఓకే. అప్పుడు మేము అప్పటికి మీకు పిల్లలు? నాకు బాబు టిక్కు. టిక్కు మాకు టిక్కు అని తెలుసు. 6 years. ఆయన మటుకు చాలా ఎవరు వచ్చినా కూడా ఎందుకు దాన్ని అలాగా పరామర్శించడం లేని బాగా మళ్ళీ తెప్పించారు. లెటర్ రికన్సైల్ ఎవరు ఏం చేయలేరు. ఇలా గురించి ఏదో ఒకటి చెయ్యి. మా తమ్ముడు కూడా అప్పటికి జస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లా చేశాడు వైజాగ్లోను. తర్వాత తను కూడా ఏదో ఒకటి చెయ్యి చదువుతుంటే కాస్త కాలక్షేపం అవుతుందని చెప్పేసి అన్నాడు. ఈ లోపల అని ఏంటంటే మా అబ్బాయి కూడా అప్పుడు చిన్నవాడు. వాడు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతాను అని పేజీ పిల్లలతో సెక్రటరీ ఉండేవాడు. మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు. శ్రీ లక్ష్మీ రామూర్తిని ఆవిడంతగానే మనకి ఉమెన్స్ కాలేజ్ అంతా కూడా మూవ్మెంట్ అప్పుడు స్టార్ట్ అయింది. మా మదరు, ఆవిడ, సావుతమ్మ గారు వీళ్ళందరూ కలిసి అన్ని ఊళ్ళు తిరిగి డొనేషన్స్ చేసి అంతా చేసేప్పుడు దీనికి ఉమెన్స్ కాలేజ్ స్థాపించాడు అన్నమాట. సో రామూర్తి గారికి ఫోన్ చేసి ఇలాగ చెప్పారు పరిస్థితి. చెప్తే ఆయనేమో వెంటనే అంటే నా నాన్నగారు కూడా తెలుసు ఆయనకి. ఆయన కర్నూలులో గవర్నర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము కర్నూలు వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడ తెలుసు అన్నమాట. సరే తీసుకురండి ఇక్కడ జాయిన్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన అన్ని వాళ్ళ స్కూలు దీని ప్రకారం అన్నీ లిస్ట్ ఉంటాయి. బట్టలు ఎన్ని జతలు అవన్నీ లిస్ట్ అని పంపించి ఆయన తీసుకెళ్ళిపోయాక అక్కడేమో మా పెద్దగారే తీసుకెళ్ళారు నన్ను మా అబ్బాయిని కూడా హైదరాబాద్. అక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ ఇంకో నాన్నగారి ఫ్రెండ్ కొరేషి గారు ఆయన ఐఏఎస్ ఆయన మాట్లాడంటే స్కూల్కి నేను పంపిస్తాను, మా ఇంటికి వచ్చేయండి, పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి నేను తీసుకెళ్తాను స్కూల్ బట్టి. సరే పొద్దునే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కాసేపు అంది ఇంక బయలుదేరదాం అనుకునేటప్పటికి ఆవిడ జకియా వచ్చి లేదు నాకు ఎప్పటి నుంచో డెంటిస్ట్ అపాయింట్మెంట్ అడుగుతున్నాను, ఆయన ఇప్పుడు రమ్మన్నాడు, ఫోన్ చేశాడు, అందుకని నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఎనివే నీకు డ్రైవింగ్ వచ్చు కదా, కారు తీసుకెళ్ళిపోయి జాయిన్ చేసి వచ్చి అది ఇంకా నాకు అసలు కాళ్ళు చేతులు ఎలాగా వెళ్ళగలను. అప్పటికి అసలు నీరసం వచ్చేసి మళ్ళీ ఏడుపు ఇలా వచ్చేస్తే ఇంకా అక్కడికి ఏం పర్వాలేదు వెళ్ళి జాయిన్ చేసి వచ్చాయని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరి వెళ్ళిపోయారు నాకు ఇంకా తప్పనిసరి నా ప్రిన్సిపల్ సరే అన్నీ మోసుకొని అదే కార్లో వేసుకొని వెళ్ళి ప్రిన్సిపల్ వెళ్ళి మీటే అన్నీ ఎలా మొత్తానికి జాయిన్ చేసాను. ఇంటికి లంచ్కి వచ్చేసండి అన్నీ అయిపోయాక అని అందరూ 1:32 లంచ్కి వచ్చేసరికి అప్పుడు ఆయన కొరేషి గారు ఆవిడ ఇద్దరు బేబీ వై వి డిడ్ దిస్ we wanted you to live on your stand. అదే నేను అనబోతున్నాను మేడం, మీకు అప్పటి నుంచి కొంచెం ఇండిపెండెంట్ గా మనం ఎలా ఉండాలి, నేను కావాలి నువ్వు నిలబడగలవు, కానీ యు ఆర్ డిపెండింగ్ ఆన్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్, యు ఆర్ డిపెండింగ్ ఆన్ ఎవ్రీబడి, యూ డోంట్ వాంట్ టు డూ దట్ అని చెప్పి అంత ఎంత దుఃఖం వచ్చేసింది. ఎవ్వరు కూడా మన వాళ్ళు అంత ఇదిగా ఎవరు చేస్తారు. ఎక్కడో నాన్నగారు ఫ్రెండ్ ఆయన కొరేషి గారని వాడు ముస్లిం ఇక్కడ అంతదిగా చూసి అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాక అప్పుడు ఇంకా పెద్దనాన్నగారు, మా తమ్ముడు, తర్వాత మహేందర్ రెడ్డి గారు అని ఇక్కడ మాకు ఎస్పీ ఉండేవాడు. నా పెళ్ళికి ఆయన ఎస్పీ. తర్వాత ఆయన డిఐజీ ఏలూరులో ఉన్నారు. అప్పుడు ఆయన క్యాంప్ వచ్చినప్పుడు కూడా లేదు నువ్వు అలా వెజిటబుల్లా ఇట్లా వండుకోవడానికి లేదు, నువ్వు చదివితే 2 ఏళ్ళు గడుస్తుంది, ఆ తర్వాత చూద్దాం అని చెప్పేసి పీజీ చేయమంటే అప్పుడు పీజీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ వెల్ఫేర్ అని ఆ ఏడాది పెట్టారు కోర్సు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ వెల్ఫేర్ ఆంధ్ర యూనివర్సిటీలో. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ అని బాంబేలో చాలా ఇన్స్టిట్యూట్, ఆ సిలబస్ తీసుకొని ఇక్కడ పెట్టారనమాట ఫస్ట్ బ్యాచ్. సో దానికి మాకు ఇంటర్వ్యూస్ అవన్నీ పెట్టారు. మామూలుగా అయితే అప్పుడు ఇంటర్వ్యూస్ అయితే మామూలుగా మార్కుల ప్రకారం అడ్మిట్ చేసేవారు.
అప్పుడు ఇంటర్వ్యూకి అది వెళ్ళాలంటే ఇంటర్వ్యూకి తీసుకెళ్తే అప్పుడు గోపాలస్వామి నాయుడు గారు అని చెప్పేసి మాకు రిజిస్ట్రార్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ చేసి రిటైర్ అయ్యారండి ఆయన. ఆయన కూడా నా పెళ్ళికి దగ్గరుండి చేయించారు. మా నాన్నగారికి వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో ఆయన వాళ్ళ సన్ను డాటర్లో ఇద్దరు కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అయ్యి వాళ్ళ ఇంటికే తీసుకురమ్మన్నారు. అక్కడికి వెళ్ళాక చూడు వాళ్ళు ఏదో అన్నీ చెప్తారు, సోషల్ వర్క్ చదవమని, ఇది చదవమని, నువ్వు అదేమీ చదవద్దు, నువ్వు ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్. కేవీ గోపాలస్వామి గారు వాళ్ళ ఇంట్లో ఆయన చెప్పారన్నమాట వెళ్ళదేసి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అక్కడ వెళ్ళి మా తమ్ముడు తీసుకెళ్ళాడు. అక్కడ మా ఫ్యామిలీ మాకు తెలుసు కదా అని చెప్పారు, ఇది కొత్త సబ్జెక్ట్ పెట్టారు, నువ్వు ఇదే చదువుతానని చెప్పు, ఎందుకంటే వీ వాంట్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, నలుగురిలో తిరగారు నువ్వు, అంతేగాని ఎంఏ సోషల్ వర్క్ చేసుకొని ఏదో ఇది చేసే ప్రొఫెసర్స్ ఇద్దరు కాకుండా ఒక అవుట్ సైడర్ కూడా ఇండస్ట్రీ నుంచి పిలిచారు. అప్పుడు బిహెచ్పి ఇండస్ట్రీ నుంచి కృష్ణస్వామి గారని అక్కడ హెచ్ఆర్ హెడ్ ఆయన వచ్చాడు ఇంటర్వ్యూకి. ఆయన అడిగాడు క్వశ్చన్స్ అన్నీ చెప్పాక ఇదే ఎందుకు ఆయన మా ప్రొఫెసర్ రంగారావు గారు ఆయనేమో ఏదో సోషల్ వర్క్ తర్వాత యూనియన్ ఇది ఎంత ఉంది అది చదవండి, క్రిమినాలజీ చేయండి, అది బాగా పనికి వస్తుంది మీకు, యూనియన్స్తో డీల్ చేయాలి, అయ్యారంటేను ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఇది వద్దు మీకు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన గోపాలస్వామి గారు 10 సార్లు చెప్పినని లేదు నేను ఇదే చదువుతాను, ఇంట్రెస్ట్ ఉంది చదువుతానని చెప్పేసి చెప్పడంతో సరే మళ్ళీ ఆయన ప్రొఫెసర్ అవుట్ సైడ్ ఇంటర్వ్యూ ఆయన మటుకు సరే అంత అడుగుతున్నారు కదా ఇద్దాం చూద్దాం లేటెస్ట్ వై నాట్ బి గివ్ అని చెప్పేసి ఆయన చెప్తే అప్పుడు ఇచ్చారు సీటు. ఇస్తే అక్కడ కూడా అంత 17 మంది అబ్బాయిలు, నేను ఒకదాన్నే లేడీ స్టూడెంట్. వాళ్ళందరూ ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్, నేనేమో 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత అయ్యాక. సో నాకు అసలు నేను చదవలేనా ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ అంటారు చూసారు, దానివల్ల నేను అసలు చదవలేనేమో అని చెప్పేసి ఒకటే ఇది. అది డివైన్ హెల్ప్ అంటారు చూసా, డివైన్ హెల్ప్ విధంగా ఈ మహేందర్ రెడ్డి గారు అన్న ఆయన అప్పుడు డిఐజీగా వైజాగ్ ఆయన పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ పరిచయం మనిషి అక్కడ విజయవాడ నుంచి అదే ఏలూరు నుంచి ఆయన అక్కడికి వెళ్ళేసరికి నాకు లక్కీగా ఏంటంటే వీళ్ళంతా బోళ్ళంతా మారల్ సపోర్ట్ ఇచ్చారు. అదే వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత గోపాలస్వామి గారి ఫ్యామిలీ, దేవక్క ఫ్యామిలీ, వాళ్ళందరూ అక్కడ ఏం పర్వాలేదు, నువ్వు బాగా చదవగలవు, డిఫరెన్స్ ఉండడం వల్ల నీకేం పెద్ద డిసడ్వాంటేజ్ కాదు, అది యూ కెన్ గ్రాస్ప్ మోర్ ఈజీలీ అని చెప్పేసి చక్కగా మొత్తానికి హాస్టల్ లైఫ్. మళ్ళీ అక్కడేమో మనం అక్కడ వైజాగ్ అసలు నీళ్ళకి కరువు, అందులో హాస్టల్స్లో ఇంకా మరీ ఎంత బాధ్యతో నీళ్ళు పట్టుకొని పెట్టుకొని అడ్డొచ్చాను. మీరు వైజాగ్ హాస్టల్, మరి మీ బాబు? నా బాబు అప్పటికి హైదరాబాద్లో హాస్టల్లో చేరిపోయాడు అక్కడ. సో దాంతో ఇంకా దానికని అక్కడ నేను చదవడానికి ఒప్పుకున్నాను, లేకపోతే నేను అసలు చదవడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఇంకా తను వెళ్ళాడు, ఇంకేమీ చేయడానికి లేదు కదా అని చెప్పేసి 6 ఏళ్ళ నుంచి హాస్టల్ అలవాటు చేసుకున్నాడు. 6 అంటే తర్వాత ఇక్కడ 1 year 2 years చదివాడు గాంధీ సెంటనరీలో 1 year. తర్వాత 7-8 ఏళ్ళకి చిన్నవాళ్ళు కదా, మన క్లాస్లో చేరాడు, 5th క్లాస్. సరే ఇంకా అక్కడి నుంచి ఇదే హాలిడేస్ వచ్చినప్పుడు వైజాగ్ మహేందర్ రెడ్డి గారి ఇంట్లోనే పెట్టుకునేవారు. వాళ్ళ అబ్బాయి కూడా వీటికన్నా ఒక 1 year పెద్ద, దాంతో స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకునేవారు. వస్తున్నారు వాడు ఎవరన్నా వచ్చినా కూడా, హైదరాబాద్ నుంచి ఎవరన్నా వచ్చినా వెంటనే కారు పంపించి వాడింటికి పోయినానికి దానికి చూస్తుంటారు. సో ఆ విధంగా నేను ప్యూర్గా ఇది డివైన్ హెల్ప్ అనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ టైంకి ఆ హెల్ప్ అలాగే అందరూ దైవం మానవ రూపేణ అంటారు మేడం. అందుకోసం మీకు మహేందర్ రెడ్డి గారు అలాగే మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా వాళ్ళ రూపాలే అనమాట. అలాగే అక్కడ అదే యూట్యూబ్ నాగభూషణ్ రావు అని హాస్టల్ టౌన్లోనే ఆయన జ్ఞానేంద్రం కల్లి కంపెనీ డైరెక్టర్ చేశారు. ఆయన కూడా నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. వీడిని రోజు అక్కడ పంపించేసే భోజనానికి అక్కడ తింటాడు. నేను హాస్టల్లో ఉండగా అక్కడ వాడికి హాస్టల్ భోజనం ఏంటి అని చెప్పేసి పాపం ఆయన కారు పంపించి వాడిని తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టేవారు. సో అలాగే అన్ని విధాల అందరూ తలొక్క చేయి వేసి చాలా హెల్ప్ చేశారండి. అంటే వాడు అలా చేయాల్సిన పని లేదు, వాడికి లేదు. ఆయన కూడా పాపం అందరూ అంటే దేవుడే రియలైజ్ అయ్యాడు, మీ చిన్న వయసులో మీకు ఇంత అన్యాయం చేశాను, తప్పు చేశాను అనుకుని మళ్ళీ వీళ్ళందరికీ చేత చేయించాడు అనమాట మీకు సాయం. అంటే అలాగే అదేనండి కరెక్ట్. చదువు అయిపోయాక లాస్ట్ ఇంకా
అయిపోయింది కదా ఎగ్జామ్ కూడా అప్పుడు ఈ సెపరేట్ యాజిటేషన్ సెపరేట్ ఆంధ్ర ఉద్యమం ఆంధ్ర ఉద్యమం స్టీల్ ప్లాంట్ ఉద్యమం స్టీల్ ప్లాంట్ 69, 67 అయితే స్టీల్ ప్లాంట్ మనకి విశాఖ ఉక్కు అనేది 67 ఎప్పుడో మొదలైంది. ఇది 66, ఇది 67 సెపరేట్ ఆంధ్ర 69 ఇది ఏమో 72లో సెపరేట్ ఆంధ్ర యాజిటేషన్ అప్పుడు ఒక ఏంటి జారక ఏదో కష్టపడి చేసేసరికి ఇలాగైందని చెప్పేసి అదో బెంగ యూనివర్సిటీ మూసేశారు. మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇంటికి వచ్చేసాక ఇంకా తర్వాత అలాగా ఎప్పుడు తెలిస్తే అప్పుడే మళ్ళీ చేయడం అని చెప్పేసి ఇంకా ఉండగా మాకు ఇక్కడ సామికోట షుగర్ ఫ్యాక్టరీలో ఫస్ట్ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వామిదాస్ గారు అని ఉండేవాటండి. ఆయన వాళ్ళకి పిల్లలు లేట ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వస్తుండేవాట ఆవిడ. ఆయన నేను చిన్నపిల్లగా ఆయన వాళ్ళకి ఎక్కువ అంటే ముందు చేసేవారు, ఎక్కువ ఎత్తుకు తిరిగేవారు అని చెప్పేసి మా అమ్మ చెప్తూ ఉండేది. సో ఆయన మామూలుగా ఎప్పుడైనా నాన్నగారికి ఎవ్రీ ఇయర్ ఏదో గ్రీటింగ్స్ అని పంపించేవాట. ఫాదర్ పోయాక కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది, తెలియలేదు. తర్వాత ఆయన గ్రీటింగ్స్ పంపిస్తే మా అమ్మ చెప్పింది అప్పుడు చిన్నప్పుడు విషయాలు నేను చెప్పి లేదు చెప్పి రాయి ఇలాగా అన్నీ ఇలాగయ్యాయి ఫ్యామిలీ అంతాను, ఫాదర్ పోయాను తర్వాత ఇలా మా ఆయన పోయాను అని రాయమంటే ఖాళీగా ఉన్నాను కదా అని అన్ని డీటెయిల్గా రాశాను. అత్రం రాస్తే పాప ఆయన నేను నువ్వు చదువుతున్న ఫీల్డ్ నేను దాంట్లోనే రిటైర్ అయ్యాను, 40 ఏళ్ళ సర్వీస్తోను. సో నేను గైడ్ చేస్తాను నీకు, చదువుకో బాగాను అని పాపం. అది కూడా డివైన్ హెల్పే చూడండి. అది ఆ సబ్జెక్టు లేబర్ లాసు అవన్నీ కూడా ఆయన కేస్ లాసు, ఇగో ఇది కేసు చదువు ఆ కేసు చదువు అని అట్లాగా లెటర్స్లో రాసేవారు. సో రాస్తే అప్పుడు అలాగా అది కూడా నాకు బాగా చదువుకు బాగా ఉపయోగపడిందండి. అంటే మిగతా టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్ చదివేసి రాసే కన్నా ఈ ప్రాక్టికల్గా రాయడం వల్ల నాకు ఐ కుడ్ స్కోర్ మోర్ మార్క్స్ అనమాట. మార్క్స్ తర్వాత మాకు యూనివర్సిటీలో క్లాస్లో డిసడ్వాంటేజ్ ఏమైందంటే మాకు పాత్రుడు గారు అని టీవీఎస్ పాత్రుడు గారు అని కాకినాడ నుంచి ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన మాకు ఫ్యామిలీస్ అందరికీ బాగా తెలుసు. ఆయన క్లాస్లో ఓపెన్గా అనౌన్స్ చేసేవారు, ఈవిడ అంతా అందరికన్నా కూడా చాలా బాగా నీట్గా ప్రజెంటేషన్ ఇస్తున్నారు అన్ని పేపర్లోనూ. కానీ నేను ఎక్కువ మార్కులు వేసాను అనుకోండి, మీరేమో ఆవిడ కాకినాడ ఆవిడని మార్కులు వేసానంటారు, అందుకని నేను ఆవిడ వేయను అని ఇంకో నాకు సెకండ్ వచ్చిన వారికి మార్కులు ఇచ్చేవారు. అది కూడా డిజార్ట్ ఏంటి ఇంత చదువుతుంది ఇలాగా వేస్తున్నారు అని చెప్పి ఓన్లండి ఇంకా ఏదైతే అవుతుందో చెప్పేసి అలా. లక్కీగా మాకు ఫైనల్ ఎగ్జామ్స్కి ఏమైందంటే మాకు ఎక్స్టర్నల్ ఇది ఇంటర్నల్ ఎగ్జామినేషన్ లేవన్నప్పుడు అంతా ఎక్స్టర్నల్ మా మేము చదివిన ఇయర్. తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ పెట్టారు వాల్యుయేషను. అప్పుడు మాకు నా ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ మూలాన్ని నాకే అన్నీ ఫస్ట్ వచ్చాయి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. సో దాంతో ఆ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్తో ఎక్కడ ఫెయిల్ అయిపోతానో తర్వాత నిమిషం వేస్ట్ చేయకుండా అలాగా చదివి మొదలకి ఎలాగో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సంపాదించుకున్నాను. సంపాదించుకున్నాక ఏం చేయాలి ఏమిటి ఈ స్వామిదాస్ గారు ఉన్నాయి. మేము పరీక్ష అయిపోగానే నేను మా అబ్బాయి మా బావ కొడుకు ఇక్కడ ఎదుగుంటారో ఇంట్లో ఉండేవారండి. వాడు ఉంటే మా అబ్బాయి కన్నా ఒక 2-3 ఏళ్ళు పెద్దవాడు. అందరూ మేము ముగ్గురు తిరుపతి వెళ్తామని తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్ళి వస్తుంటే ఆయన ఏమన్నారు, ఎందుకు మెడ్రాస్ వచ్చి మా దగ్గర చూసి వెళ్ళండి, నేను చూడలేదు కదా, నేను అందరూ పెద్ద అయ్యాక ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను అంటే సరే అని మెడ్రాస్ వచ్చి అక్కడ మా పెద్దనాన్నగారు ఇల్లు అది అంతా ఉంది అని వీళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిస్తే వెళ్ళాం. వెళ్తే ఆ భోజనాలన్నీ అయిపోయాక ఐస్ క్రీమ్ తిందామని ఆవిడ ఆయన నన్ను పిల్లలు అందరినీ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ అయ్యాక ఇప్పుడే ఒక 5 నిమిషాల పని ప్యారీ కంపెనీకి తీసుకెళ్ళారండి. ప్యారీ కంపెనీ ఆఫీస్ మెడ్రాస్లో తీసుకెళ్ళి అక్కడ వీళ్ళని కార్లో కూర్చోమని ఆవిడ పిల్లలను కమ్ విత్ మీ అని చెప్పేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి ఏం చెప్పారో మరి ముందర వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఓకే లెటర్ జాయిన్ ఆఫ్టర్ 1 week విల్ సెండ్ ద లెటర్. నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత చెప్పారు ఇలాగా సామికోట షుగర్ ఫ్యాక్టరీలో అందరూ ట్రైనీగా పర్మిషన్ అడిగాను. చదువు నువ్వు ఉపయోగించాలి కదా, చదివాక ఇంట్లో కూర్చోవడం కాదు అని. అది కూడా మళ్ళీ డివైన్ హెల్పే కదా అంటారు. నేను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ క్వార్టర్ నుంచి కూడా. సరే అని చెప్పి జాయిన్ అయ్యా. వచ్చాక 1 weekకి వాళ్ళు ఫస్ట్ టైం ఇలాగ ఇస్తున్నాము ట్రైనీ ఆఫీసర్ కింద అని చెప్పి లెటర్ పంపించారు. 6 monthsకి ఇచ్చారు ఫస్ట్. 6 months అది కూడా మా ఆయన ప్యారీ కంపెనీలో చేశారని అని ఏమి చెప్పినట్టున్నారు. ఈయన చెప్పిన మూలాన్ని ఇచ్చారు.
సో రోజు పొద్దున్నే ఇక్కడి నుంచి ఈ కలెక్టర్ ఆఫీసు అక్కడ గేట్ దగ్గర బస్సు ఎక్కేసి పొద్దున్నే వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రిటర్న్. అలాగా 6 months కదా, ఫోన్లే తంటారు చూద్దాం అని చెప్పేసి సెకండ్ 2 months అయ్యేసరికి ఐటీసీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ పడింది. ఐటీడీ దానికి అప్లై చేశాను. క్వాలిఫైడ్ ఫర్ వెల్ఫేర్ ఆఫీసర్, వాళ్ళు వెల్ఫేర్ ఆఫీసర్ కావాలని అడ్వర్టైజ్ చేశాను. సరే అడ్వర్టైజ్మెంట్ ఎంటర్ చేస్తే పిలిచారు. ఇంటర్వ్యూస్ అయ్యాయి, 2-3 ఇంటర్వ్యూస్ రాజమండ్రిలోను గుంటూరులోను అన్నీ చేశాక వాళ్ళు జాయిన్ అవ్వమని లెటర్ ఇచ్చాను గుంటూరు. సరే వాడిని అక్కడ జాయిన్ అయ్యాను. మా పెద్దనాన్నగారే పాపం మళ్ళీ ఆయన వచ్చి అంటే ఏమి ఇబ్బంది పడతాను ఏంటో అని చెప్పేసి అక్కడ ఆయన కూడా వచ్చి అక్కడ ఫస్ట్ అంటే మాకు క్వార్టర్స్ అవి ఇవ్వలే, మీరే చూసుకోవాలి అకామిడేషన్ అన్నారు ప్రొబేషన్ పీరియడ్లో. సో ఫస్ట్ అక్కడ మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ వెంకట సుబ్బు గారు అని ఉండేవారు ఫార్మకాలజీ. ఆయన మాకు డిస్ట్రిక్ట్లీ రిలేటెడ్ పెద్దనాన్నగారికి. ఆయన గుంటూరు ఇక్కడ కాకినాడ నుంచి తర్వాత ఆయన మెడ్రాస్ నుంచి గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన గుంటూరు ట్రాన్స్ఫర్ అయితే ఎందుకు మా దగ్గర ఉంటుంది ఏమీ పర్వాలేదు. ఆయనకి అప్పుడేమో తిరుపతి ట్రాన్స్ఫర్ అయింది. ఆవిడ ఫ్యామిలీ పిల్లలు అక్కడ ఉంటున్నారు, సో వచ్చి మా ఇంట్లో ఉంటుంది పర్వాలేదు అని చెప్పేసి ఆయన అది కూడా డివైన్ హెల్ప్ అన్ని విధాలా కూడా ఎక్కడికక్కడ అలాగే నేను చెప్పాను మీకు మొదటే కదా డివైన్ అంటే తను తప్పుని తను కరెక్ట్ చేసుకుంటున్నారు అతను. సో వెంకట సుబ్బు గారి ఇంట్లోనే ఎందుకంటే వెళ్ళగానే కొత్త ఎలాగా ఏంటి అనుకున్నాం కానీ అక్కడ లేకుండానే ఆవిడ పిల్లలు ఇద్దరు ఉండేవారు. సరే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయేటప్పటికి లోపల నాకు బ్రాడీపేటలో ఒక ఫస్ట్ ఫ్లోర్ అకామిడేషన్ దొరికింది. ఇక్కడి నుంచే ఒక పని అమ్మాయిని తీసుకొని కొన్నాళ్ళు క్లబ్లో ఉన్నా, లేడీస్ క్లబ్లో ఒక గెస్ట్ రూమ్ ఉండింది. అక్కడ గెస్ట్ రూమ్లో ఉండి తర్వాత ఈ పని అమ్మాయిని కూడా తీసుకెళ్ళి వంట ఆవిడే చేసేది వంట. తర్వాత వెంకట సుబ్బు గారికి ఫ్యామిలీ అక్కడ షిఫ్ట్ అయిపోతుంటే సరే వాళ్ళ అమ్మాయి మెడికల్ కాలేజ్లో గుంటూరులో చదివేది. సరే అమ్మాయి నా దగ్గర పెట్టింది అప్పుడు గుంటూరులో ఫస్ట్ ఫ్లోర్ అకామిడేషన్ దొరకగానే సరే తన దగ్గరే ఉండేది. సో అలాగా గుంటూరు నుంచి చీరాల నుంచి మళ్ళీ అనపర్తి ఇలా మొత్తం అన్ని రాజమండ్రి అన్ని యూనిట్స్ చేశాను. మొత్తం ఎక్కువ పీరియడ్ చీరాల్లో చేశాను. చీరాల్లో కన్జంప్షన్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రాపగెండా బాగా మొదలని టొబాకో ఇండస్ట్రీ కొంచెం వెనక అని చెప్పేసి బట్ ఫార్మర్స్తో బాగా లింక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరే అదర్ సన్ఫ్లవర్ అని ఇదని అదని చాలా ఫార్మర్స్ యూస్ఫుల్గా ఇది ఫీల్డ్లోకి ఇచ్చేసి బాగా ఫార్మర్స్ని వదలకుండా పెట్టారు. సో దాంతో టొబాకో ఉండేది ప్లస్ ఈ మిగతా ఈ ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా పెట్టడం మొదలెట్టారు. పామ్ టెక్ ఇలా అవుతాను. తర్వాత చీరాల్లో ఫ్యాక్టరీ మూసేసి అది మెకనైజ్ చేయాలని, ఎందుకంటే అదంతా ఎక్కువ మాన్యువల్ ఆపరేషన్స్ అండి. చీరాలో ఎక్కువ లేడీస్ పనిచేసేవారు. అది చాలా పెక్యులియర్ ఇది పద్ధతి. పొగాకు పెద్దగా ఉంటుంది, అది ఇలా వాళ్ళ కింద కూర్చొని కాళ్ళ మధ్యలో ఒక వీ షేప్లో ఒక బ్లేడ్లా ఉంటుంది అనమాట. అది 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని దాన్ని కాడ తీయాలి వాళ్ళు, పొగాకు కాడ. ఆ పొగాకు కాడ తీయడానికి వాళ్ళకి రోజుకి వాళ్ళు 8 hours జాబ్లోనూ ఆ కాడ 5 kgs తీయాలి వాళ్ళు. స్టాండర్డ్ ఫిక్స్ అంటే పొద్దున సాయంత్రం 7 to 12, 2 to 5 వాళ్ళకి వర్కింగ్ అవర్స్. సో వాళ్ళు మొత్తం 4,500 మంది ఉండేవారు లేడీస్ అన్ని షెడ్స్లోనూ. అంతా వాళ్ళు పొద్దున్నే 6:30 నుంచి గేట్ దగ్గర మనం చూస్తే పెద్ద ఫ్యాషన్ పెరేడ్ లాగా ఉండేది. వాళ్ళందరూ కొత్త అక్కడ వెల్ఫేర్ ఆఫీసర్గా పెట్టారండి. నన్ను వెల్ఫేర్ ఆఫీసర్గా వెళ్ళాను. బాగానే ఇంటరాక్ట్ అయినా. అదేంటంటే ఆ ఫ్యాక్టరీ మూసేసి అదంతా మెకనైజ్ చేయాలని ప్లాన్. సో ఈ 4,000 మందికి పాపం జాబ్స్ ఉండవు. సో అసలు జాయిన్ అయ్యాక గుంటూరులో కూడా ఏంటంటే జాయిన్ అయ్యాక అక్కడ అప్పటికి టొబాకో గోయింగ్ త్రూ ఆ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ వల్ల టొబాకో బోర్డ్ ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్. సో టొబాకో బోర్డ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏంటంటే ఈ కంపెనీలు ఎక్కడైతే బయింగ్ పాయింట్లు గ్రేడింగ్ డిపోలు ఉండేవో అవన్నీ మూసేయాల్సి వచ్చింది. ఫార్మరే గ్రేడ్ చేసి తీసుకొచ్చి డైరెక్ట్గా అమ్మేస్తాడనమాట బయింగ్ పాయింట్ ప్లాట్ఫామ్. సో ఆ చేంజ్కి ముందర చాలా వరకు మూసేయాల్సి వచ్చింది అన్ని డిపోలన్నీ. వెళ్ళగానే గుంటూరులో ముందర అదే ప్రాసెస్. 3 నంబూరు అని గుంటూరు దగ్గరలో నంబూరు ఒకటి ఉంది, తర్వాత చిలుకూరుపేట ఇంకోటి ఏదో పర్చూరు
పరచూరని. ఆ 3 డిపోలు మోయడానికి మేము అప్పుడు నాతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెష్గా చేయాలన్నమాట అండి. ఒకళ్ళేమో పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు అబ్బాయి గౌరీ ప్రసాద్ అని తను, ఇంకో అతనేమో వాహి అని చెప్పేసి పంజాబీ. వాళ్ళిద్దరు యంగ్స్టర్స్. బట్ నేనేమో నన్ను అక్క అక్క అని పిలిచేవాళ్ళు. వాళ్ళు జాయిన్ అయిన 1 వీక్లో జాయిన్ అయ్యాం మేము అతను. సో వాళ్ళకి మా ముగ్గురికి 3 డిపోలు పంపించేవారు రోజు. అంటే మా పని ఏంటి, పొద్దున్నే ఆఫీస్కి వచ్చి కొన్ని లక్షలు 10-20 లక్షలు క్యాష్ వ్యాన్లో పెట్టుకొని ఒక గన్మెన్ పట్టుకొని ఆ ఊరికి వెళ్ళడం. వెళ్ళి వాళ్ళందరికీ ఫైనల్ డిస్బర్స్మెంట్స్ ఉంటాయి కదా, కాబట్టి టెర్మినల్ బెనిఫిట్స్ ఎవరు వస్తే వాళ్ళకి రోజు పట్టుకెళ్ళి ఇవ్వాల్సిందే. క్యాష్ ఏదైనా వస్తే ఉండకూడదు, అందుకని ఎక్కువ పట్టుకెళ్ళండి అనేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి రోజు ఇదో పెద్ద ఇది ఉండేదండి. మొత్తానికి అవి అయిపోయాయి. తర్వాత చీరాల కూడా ఇంకా అది నెక్స్ట్ ఫేజ్ వచ్చింది. చీరాల నాకు అనిపించేది ఏంటి, చదివేంటి, దాంట్లో రిక్రూట్మెంట్, ట్రైనింగ్, వెల్ఫేర్ ఇవన్నీ చదివాము. మేము జాయిన్ అయిన మొదలు అన్నీ మూసేస్తున్నాము అని చెప్పారంటే. తర్వాత ఇది కూడా ఛాలెంజే కదా, ఎందుకంటే మెకనైజేషన్ ఫ్రమ్ మాన్యువల్ టు మెకనైజేషన్ కూడా ఛాలెంజే కదా. ఎలాగా చేయాలి అని అంతా ప్లానింగ్ అది ఇచ్చి మొత్తానికి అది సక్సెస్ఫుల్గా, అంటే వాళ్ళకి వేరే అప్పుడే కాటన్ బాగా పైకి వస్తుందండి ఇప్పుడు అగ్రికల్చర్ పరంగా. సో వీళ్ళందరూ కూడా అంటే ఇలాగ కండిషన్డ్ ఎంప్లాయ్మెంట్ కాకపోయినా అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి బాగానే దొరికింది. అందరికీ కూడా కాటన్లో వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళకి ఇన్కమ్ ఏమీ తగ్గలేదు. సో దాంతో ఎవరికి అంటే అఫ్కోర్స్ అందరితోనూ, లోకల్ పబ్లిక్తోనూ, పొలిటీషియన్స్తోనూ, గవర్నమెంట్ ఆఫీషియల్స్తోనూ అందరితోనూ అది చేసి మొత్తానికి సక్సెస్ఫుల్గా అది చేయడం అనేది. అండ్ ప్లానింగ్ కూడా అందరం చేసి మొత్తం అందరూ ఫ్యామిలీస్ అందరినీ పంపించేసి, క్యాంపస్లో ఫ్యామిలీస్ ఉండేవారు, ఆఫీసర్స్ ఫ్యామిలీస్. ఇంకా రోజు వాళ్ళు యూనియన్ వాళ్ళంతా వచ్చి గేట్ దగ్గర శేషకుమారి ఉండడం, లేకపోతే ఫ్యాక్టరీ మేనేజర్ ఉండడం, ఇలా అరుస్తూ ఉండేవారు. దానికి లెక్క చేయకుండా అంతా మరి పని చేయడం అంతే. ఆ ఫ్యాక్టరీలో చేసినప్పుడు కూడా వాళ్ళందరికీ బాగానే ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి వచ్చేవారు. అందుకని వాళ్ళకి ఒక అలాంటి గురి ఏర్పడింది, ఇవి అన్యాయం చేయదు అని చెప్పేసి. ఎందుకంటే వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలాగా క్యాంటీన్లో అక్కడే వర్కర్స్ క్యాంటీన్, అది వర్కర్సే చేస్తారు అందరూ. ఒక డిపార్ట్మెంట్లోంచి ఒక యూనియన్ లీడర్ తీసుకొచ్చి ఇడ్లీ ప్లేట్ ఇలాగ బల్ల మీద విసిరాడు. ఏంటండి మమ్మల్ని చంపేయడానికి చేస్తున్నారు మీరు ఇడ్లీలు అని అడిగాడు వచ్చి. ఏంటిదైనా ఏమైందంటే ఇగో చూడండి ఇడ్లీ మేకు వచ్చింది, ఇడ్లీలోను తింటే చచ్చిపోమా అన్నాడు. సరే పద క్యాంటీన్కి వెళ్దాం పద, అక్కడ కూడా మనవాడే కదా చేసేవాడు అని చెప్పి అతన్ని యూనియన్ లీడర్ని కూడా తీసుకెళ్ళి, బాబు ఎవరి వాళ్ళ కుక్ డ్యూటీ కుక్ ఎవరు చేశారు ఇడ్లీ అంటే వాళ్ళని అక్కడ ఉంచుతారు. చూసి ఇవ్వతుడు ఇడ్లీలో మేకు వచ్చింది అంటాడు. మనమేమో చంపేదలుచుకున్నామా, అతని పేరు వజ్రేందర్, నాకు బాగా గుర్తు పేరు. చంపేదలుచుకున్నామా అంటే అబ్బాయి అలా కాదండి, అలా ఎందుకు అవుతుందండి, అలా కాదండి. సరే చూసావు కదా మరి ఆయన చెప్పాడు, బై మిస్టేక్ వచ్చింది అంటున్నాడు. సో అందుకని సరే ఏం చేద్దామని చార్జ్షీట్ ఇద్దాం, మరి నెగ్లిజెన్స్ ఆఫ్ వర్క్ కింద అంతే చార్జ్షీట్ ఇచ్చి ఎంక్వైరీ పెడదాం. సరే ఆఫీస్లో రాద్దామని చెప్పేసి యూనియన్ లీడర్ తీసుకుని ఆఫీస్కి వచ్చి చార్జ్షీట్ అది ఫ్రేమ్ చేస్తుంటే, అమ్మగారండి వాడు కూడా మా వాడే కదండి, ఏం చేయొద్దండి, పనిష్మెంట్ ఇవ్వద్దండి, నేను చదువుకుంటానండి. సరే బాగుంది కదా, మరి ఇందాక తీసుకొచ్చి నా మొహం మీద కొట్టాము ప్లేటు, అది నేనేమనుకోవాలి, అదే మరి లేదండి సప్ అయిపోయిందండి సారీ అండి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు యూనియన్ వాళ్ళు అందరూ కూడా, అందులో లేడీస్ పాపం అంతమంది నేల మీద కూర్చొని పనిచేయడం 2 గంటలు, వాళ్ళకి లేడీస్కి ఇబ్బందులు ఉంటాయి కదా చాలా, మంటు ఎండలో అండ్ అలా చెమట కారిపోతుంటాయి అనమాట. అంటే ఏదో ఈ గోని గుడ్డలు వేసి తడిపి అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అయినా కూడా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి, అందులో కొంతమంది వాళ్ళు ఈ చుట్టలవి కాలుస్తారు కదండి, వెళ్ళి అక్కడ కాల్చుకొని కాసేపు కూర్చుంటే, అక్కడ మాకు ఫ్యాక్టరీ మేనేజర్ ఆయన ఒక ఇంగ్లీష్ మ్యాన్ ఉండేవాడు, లాస్ట్ ద లాట్ అనమాట. ఆయన వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం చేసి ఇచ్చేవాడు కాదు, అంటే నాకు ముందర చేసిన వాడిని తరేమాట, వాళ్ళు బాత్రూంలో కూర్చోడానికి వీల్లేదు, వచ్చి ఇక్కడ చేయాలి కూర్చోడానికి వీల్లేదని చెప్పాను. నీకు 8 గంటలకి నువ్వు 5 కేజీలు స్టెమ్స్ తీసుకుంటున్నాం కదా వాళ్ళ దగ్గర నుంచి, స్టాండర్డ్ పెట్టాము, అది తగ్గితే మనకి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాము, ఇంక మళ్ళీ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళకూడదు, నీళ్ళు తాగకూడదు అంటే వాళ్ళు ఏమవ్వాలి వాళ్ళు, నేను వెళ్ళి చూడండి వాళ్ళు పిలవనని చెప్పాను. పిలవనంటే ఆయనకి చాలా కోపం వచ్చింది, వీళ్ళెవరు నాకు చెప్పడం చెప్పాను. అది
పద్ధతి కాదు, అలాగే మీరు ఫ్యాక్టరీ మేనేజర్ అయితే అవ్వచ్చు, బట్ అలాగా వాళ్ళని హింసించడం పద్ధతి కాదంటే మొత్తాన్ని ఎలాగో కూల్ డౌన్ అయ్యాడు. మా పర్సనల్ మేనేజర్కి మటుకు నన్ను సపోర్ట్ చేశాడు. ఇట్స్ గుడ్ యూ గేవ్ హిమ్ బ్యాక్. సో అంత ప్రాణం పెట్టేవారండి వాళ్ళు ప్రాణం. సో చీరాలు వదిలేసి వెళ్ళడం అంటే నాకు కూడా చాలా కష్టం అనిపించింది. బట్ ఎనివే మొత్తానికి చేంజ్ పీస్ఫుల్గా చేసాము. అండ్ 100 years సెలబ్రేషన్ ఐటీసీ వాళ్ళు 100 years సెలబ్రేషన్ చేసినప్పుడు అప్పటికి నేను కంపెనీలో మానేసి 22 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది ఐఎల్టీడీ మానేసి. ప్రత్యేకం వాళ్ళు కలెక్టర్ నుంచి మనిషిని పంపించి అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాలి మీరు చీర. అప్పుడే టికెట్ కూడా పంపేశారండి, టికెట్ రావాలి అని చెప్పేసి. సరే ఇంకా కలెక్టర్ అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేశారు. అక్కడ కొత్త వాళ్ళకి అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరికీ చెప్పమన్నారు ఎలాగా. అక్కడ మానేసాక మరి ఇక్కడ తర్వాత ఇక్కడ నాగార్జున ఫర్టిలైజర్ కాకినాడ చీరాల నుంచి చీరాల నుంచి గుంటూరు అలా అన్ని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటే అప్పుడు నాగార్జున ఫర్టిలైజర్ దానికి అప్లై చేశాను. సరే మా మదర్ ఎందుకంటే ఆవిడ ఎక్కువ వచ్చేవారు కాదు నా దగ్గరికి, అంటే ఎక్కువ ఇక్కడ హియరింగ్ ప్రాబ్లము. సో దాంతో ఆవిడ ఇక్కడే ఉండేవారు. అంతే ఇంకా తన కోసం అని చెప్పేసి నేను ఇంకా మానేసి వచ్చేసాను. అప్పుడు మీ బాబు చదువు అయిపోయింది. అప్పటికి తను సిఏ ఆర్టికల్స్ చేస్తున్నాడు మెడ్రాస్లో. అప్లై చేశాను. అప్లై చేస్తే వాళ్ళు ఇక్కడ పిలిచారు. దాంతో ముందు 3 నెలలు హైదరాబాద్లో ఇక్కడ ఏమీ లేవు కదా, ఇంకా ఆపరేషన్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు, హైదరాబాద్లో ఉండాలన్నారు. అదే హైదరాబాద్ వెళ్ళాక అక్కడ దాకా హైదరాబాద్లో అప్పుడు కన్సల్టెంట్స్ ఎవరో చూస్తుండేవారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంతా. నేను ఇంకా నాతో పాటు ఇంకా 3-4 లక్కీగా ఆయన విజయరాజు గారు ఆయన ఐటీసీలో చేశారు. తర్వాత ఫ్యాక్టరీ బస్సు మేనేజర్ చీరాలో చేసిన ఆయన కూడా ఇక్కడే చేరాడు. సో అందరూ నాన్ పీపుల్ కాబట్టి అక్కడ ఉన్న హిల్స్ అన్నీ ఇక్కడ ఏమీ లేకుండా మొదల నుంచి మనం వైట్ పేపర్ రాసి అన్నీ చేద్దామని చెప్పేసి అలాగా అన్నీ ఈ ఎన్నాళ్ళకి వీళ్ళ ఫైనాన్షియల్ క్లోజర్ అవ్వడం వల్ల ఫ్యాక్టరీ రాదనే చాలామంది ఇది చేశారు. చాలా లక్కీగా ఏంటంటే అన్ని విధాలా డిలే అయినా కూడా మొత్తం ఫైనాన్షియల్ క్లోజర్ అయ్యి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ చాలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నాగార్జున. సో మంచి ఇది వాతావరణం, ఎన్వైరాన్మెంట్కి ప్రొటెక్షన్, దాంట్లో చుట్టూరా గ్రీన్. నేను చేరడం డిప్యూటీ మేనేజర్ పిఎండి పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అందులో చేరాను. నేను అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు మేనేజర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తూ ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళాక అంటే అక్కడ కొంతమంది ఆల్రెడీ ఈ ఫ్యాక్టరీ కూడా నాగార్జున ఫర్టిలైజర్స్ దీనికి పెద్ద హిస్టరీ ఉందండి. యాక్చువల్లీ 1977లో నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు అప్పుడు షావాలిస్ కంపెనీ నాగార్జున ఫర్టిలైజర్స్ పేరుతోనే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని 7th July 1977 ఇక్కడ ఆయన చేత ఫౌండేషన్ స్టోన్ వేయించారు. వేయించాక ఏమైందంటే అది అలాగా ప్రైస్ ఎస్కలేషన్ అయిపోయి ఎవరు అప్పటికి 100 crores ప్రాజెక్ట్ అది 100 crores ఎవరు మొదటి తేలేపోయారు, షావాలిస్ వాళ్ళు తేలేపోయారు. సో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిపోతే 1977 నుంచి 85 దాకా కూడా అది ఓన్లీ ఆన్ పేపర్ ఉండింది అలా నాగార్జున ఫర్టిలైజర్స్, బికాజ్ ఆ పేరు అలాగే అలా కంటిన్యూ అవుతుంది. అండ్ సక్సెసివ్ ఐఏఎస్ ఆఫీసర్స్ చైర్మన్ అండ్ ఎండీలుగా ఉండేవారు. ఆఫీస్ రన్ అవుతూ ఉండేది ఇక్కడ కాదు, అక్కడ హైదరాబాద్లో. సో దాంట్లో కొంతమంది అప్పటి మొదల నుంచి జాయిన్ అయిన స్టెనోగ్రాఫర్ల వాళ్ళు అలాగే బై వర్చ్యూ ఆఫ్ సర్వీస్తో ప్రమోషన్ అయ్యి వాళ్ళు డిప్యూటీ మేనేజర్లు అలాగే అయిపోయారు స్టెనోగ్రాఫర్ అందరూ. అయ్యాక తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు డిప్యూటీ మేనేజర్ ఇస్తా ఉన్న వాళ్ళప్పుడు వాళ్ళకి ఏదో కొంచెం రెసిస్టెన్స్ వచ్చినట్టుంది. సో అందుకని నాకు డిప్యూటీ మేనేజర్ అని ఇచ్చారండి. నేను ముఖ్యంగా మా మదర్ కోసం నేను వచ్చేసాను వెనక్కి ఉన్న ఊళ్ళో వచ్చి. ప్లస్ తను ఇంకా తన్ని పెద్ద వయసులో ఎందుకు తను ఇది చేయడం అని చెప్పేసి ఇంకా తన కోసం తను అన్నీ నేనే ఆస్తగా కూడా తనకి అన్నీ నేనే చేశాను. మరదలు ఉన్నా కూడా ఏదైనా తను చేస్తామన్నా కూడా వద్దు చేస్తానని పాపం పొద్దున్నే తన పని అన్నీ అయ్యాక నేను వెళ్ళేదాన్ని. ఇక్కడ చేరాక అన్నీ మామూలుగా ఏంటంటే ఈ ఫ్యాక్టరీ రాదని కొంతమంది ఇళ్ళు తీసుకుని అక్కడ ముందర రాజేంద్ర నగర్ కాలనీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీ మొత్తం తీసుకుని ఇళ్ళు కన్సల్టెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇళ్ళన్నీ అక్కడ ఇచ్చి రోడ్ ఫేసింగ్ ఆఫీస్లో కింద పెట్టి ఇక్కడ నుంచి సైడ్కి రోజు ఇంజనీర్లు వెళ్తూ వచ్చేవారు. కానీ సైట్లో ఏమి ఉండేది కాదు. తర్వాత పని మొదలయ్యాక ఒకటి అక్కడ షిఫ్ట్ అయ్యి ముందర హెచ్ బిల్డింగ్ అని ఒకటి కట్టారు.
కట్టారు కానీ బాత్రూమ్స్ అవి ఏం లేవు. రోజు సైడ్కి వెళ్ళినా వచ్చినా కూడా మళ్ళీ సాయంత్రం దాకా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అసలు బాత్రూమే లేదు. మగవాళ్ళకి ఏముంది ఎటో అండ్ నేను ఒకదాన్నే లేడీస్. అందరూ కాంట్రాక్టర్స్, కాంట్రాక్ట్ వర్క్ మనం వాళ్ళందరికీ కూడా మాకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణన్ గారు అని ఉండేవారు. ఆయన చాలా ఫ్యాక్టరీస్ కట్టారండి. ఆయన మటుకు ఈ కాంట్రాక్టర్స్ అందరికీ వాళ్ళకి లేబర్ కాలనీ అని చెప్పేసి ఇప్పుడు మనకి ఆ కుంభాక్షేపం ఎదురుగుండా అనమాట అండి. పెద్ద 3-4 ఇది కట్టేసి బ్లాక్స్ వాళ్ళకి వాటరు, బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసాం మేడం. లేబర్తో ప్రాబ్లం లేకుండా చూసారండి. సో వాళ్ళు రోజు వచ్చేవారు, వెళ్ళేవారు. అండ్ వాళ్ళు క్రష్ కూడా ఇప్పుడు మామూలుగా ఈ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ సైట్లో ఏమీ ఎవరు పట్టించుకునేవారు కాదు. బట్ మేము మట్టుకు ఇన్సిస్ట్ చేసి వాళ్ళందరికీ అందరి కాంట్రాక్టర్స్ని ఫోన్ చేసి వాళ్ళందరికీ కలిపి ఒక క్రష్ కూడా పెట్టించాడు. ఆ పిల్లలు యాక్టింగ్ మదర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్ని పెట్టి అన్ని చాలా అంటే కన్స్ట్రక్షన్ ఏరియాలో అంత ఇది తీసుకున్న వాళ్ళు ఎవరు లేరని కాంట్రాక్టర్సే ఒప్పుకున్నారు. ఇదంతా వాళ్ళందరూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. అందరూ కూడా అన్ని అండ్ అండ్ పేమెంట్ కూడా నేను దగ్గరుండి ఎంత రాత్రి అయినా సరే వాళ్ళకి వీక్లీ పేమెంట్ చూసి వెళ్ళేవాళ్ళం. దాంతో వాళ్ళకి అసలు ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా చేసాం. అదే టైంలో గోదావరి ఫర్టిలైజర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళ రోజు రోజుకి ప్రాబ్లము వర్క్ స్టాపేజ్ అదంతా ఉండేది. మెయిన్ థింగ్ ఏంటంటే కాంట్రాక్టర్స్ డబ్బులు తీసుకుని వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఆ సబ్ కాంట్రాక్టర్స్ డబ్బులు పే చేయడు వీళ్ళకి. దానివల్ల డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా చేస్తారు? ఏ రోజు కావాలి కదా వాళ్ళకి. అది మట్టుకు మేము ఇన్సిస్ట్ చేసేవాళ్ళం. మాకు 3 ఉండేవారు అంతే, నేను ఇంకో 2 అసిస్టెంట్స్. మేము 3 అలాగా రాత్రి 10 అయినా సరే ఉండి పేమెంట్లు అన్నీ అయ్యాకే వెళ్ళేవాళ్ళం అండి. రాత్రి మా కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు. ఉన్న 10 మంది ఆఫీసర్స్ మిగతా వాళ్ళని కూడా కలుపుకొని వారానికి రోజుకు ఒకళ్ళు ఒక మిడ్-నైట్ షిఫ్ట్ వేసుకొని పెట్రోలింగ్ వెళ్తూ ఉండేవాళ్ళం. అంతా కూడా నేను ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళందరూ కూడా ఏంటి అక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు కట్టాము మేము, ఎక్కడ ఎలా లేదంటే పర్వాలేదు, లేకపోతే లేదు మనం తర్వాత అన్ని ఓపెన్గా పెట్టేసేవారు. మరి కంకర వచ్చినా ఇసుక వచ్చినా వాటన్నిటికీ మళ్ళీ ఎవరైనా తీయకుండా సున్న మార్కులు వేసి ఏమైనా తీస్తే అట్లాగా అన్ని కొన్ని సిస్టమ్స్ అన్నీ బాగానే అందరూ హెల్ప్ చేశారు. అందరూ బాగానే కోఆపరేట్ చేశారండి. మొత్తాన్ని ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అయింది. వచ్చాను మీకు. మీరు వచ్చిన తర్వాత నేను ఈ ఊరు 72లో వచ్చాను. అప్పటి నుంచి నేను ఎఫ్సీల గురించి వింటున్నప్పుడు తర్వాత ఇప్పుడు ఒకటే ఫ్రమ్ టాప్ ఆఫీషియల్ టు కింద గేట్ కీపర్ వరకు ఒకటే రకం యూనిఫామ్, ఫుడ్ కూడా ఒకటే ఫుడ్, ఒకటే ప్రెమిసెస్ కూడా అంతా ఒకటే చేయాలి. అందరూ క్యాంటీన్ టైమ్స్ కూడా అప్పుడు తెచ్చి పెట్టేవాళ్ళం కాదు. అది ముందరే చెప్పాను. క్యాంటీన్ ఇస్ 1 ప్లేస్ ఎక్కడ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ వర్క్ షాప్ అని అక్కడ చేస్తారు పని లేని వాళ్ళందరూ. సో అందుకని టైమింగ్స్ లంచ్ టైం అంటే 12 గంటలకు లంచ్ అంటే 10 నిమిషాల ముందర తీయడం అంతే. లంచ్ అయిపోగానే క్లోజ్ చేసేయడం. అట్లా మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ మీరు తీసుకొచ్చిన మార్పులు, నేను తెచ్చిన మార్పులు. అంటే మేమంటే బికాస్ మాకు ఐఎల్టీడీలో ఐటీసీలో చేసిన తప్పులన్నీ ఇక్కడ తెలిసింది కాబట్టి. అలాగే అక్కడ కూడా కార్లు ఐఎల్టీడీ అన్ని సొంత వెహికల్స్, సొంత డ్రైవర్లు, అవంతా వేస్ట్. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరైనా పెట్టుబడి పెడతారు, కారు పెడతారు. అందుకని వాళ్ళే మీకు ₹10 ఇప్పుడు మన సొంతం అనుకోండి, దానికి ఏ రిపేర్ అవుతుందో మనకు తెలియదు, ఏమి చేశారో మనకు తెలియదు, బిల్లులు కడుతూనే ఉంటాం. అక్కడ ఐఎల్టీడీలో అలాగే అయ్యేదండి. పెద్ద ఎంబీఆర్ వర్క్ షాప్ అని మోటార్ వెహికల్ రిపేర్ షాప్ అని ఉండేది. మొత్తం వెహికల్స్ అన్నీ అక్కడ తెచ్చేవారు ఆఫ్ సీజన్లో. ఇంకా అక్కడ అవన్నీ రిపేర్ చేయడం. వాళ్ళందరూ రిపేర్ చేశాక మళ్ళీ అవి ఎన్నాళ్ళు తిరుగుతాయో గ్యారంటీ లేదు. పార్ట్స్ కొత్త వేశారో పాత వేశారో తెలియదు. సో ఇవన్నీ ఎందుకు హెడేక్ అని తీసేసి మొదల నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద నెలకి పే చేసి హైర్డ్ వెహికల్స్. అలాగే క్యాంటీన్ కూడా కాంట్రాక్టరే, నో ఇండివిజువల్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం. బట్ దాన్ని క్యాంటీన్ ఉంది మ్యానేజ్మెంట్ స్టేషన్ మటుకు రన్ చేయాలి. అండ్ ఒక మన టైమింగ్స్కి సప్లై వెళ్ళిపోవాలి అక్కడికి. అండ్ అందరికీ కూపన్స్ ఫస్ట్ వీక్లో ఇష్యూ చేసేవాళ్ళం శాలరీ డిడక్షన్లో. ఆ కూపన్ ప్రజెంటేషన్ ఇస్తేనే ఫుడ్ సెలెక్ట్ చేస్తాం. ఎండి గారు వచ్చినా కూడా ఆయనకి కూపన్ ఇచ్చేవాళ్ళం. ఆయన కూపన్ ఒకటి ఇచ్చి పళ్ళం అందరితో పాటు తీసుకొని అక్కడే అందరితో పాటు కూర్చొని తినేవారు. ఆయన కూడా ఆ డిస్టింక్షన్ లేకుండా చేసాం అందరు. అందరు ఫ్యామిలీస్ అందరూ కూడా ఏ అకేషన్ వచ్చినా అందరూ కలిసి పిల్లలతో పాటు
అండ్ నో స్టేటస్ అక్కడ. Ah. నువ్వు ఆఫీసరు, నువ్వు ఇంజనీర్, నువ్వు మేనేజరు, ఇట్లా స్టేటస్ లేకుండా అలా బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. చాలా బాగా అయ్యానండి. తర్వాత చివరిలో రిటైరింగ్ దాకా ఏం చేసేవారు మేడం? నేను హెడ్ ఆఫ్ హెచ్ఆర్డి. హెడ్ ఆఫ్ హెచ్ఆర్. హెడ్ ఆఫ్ హెచ్ఆర్డి. ఓకే. హెడ్ ఆఫ్ హెచ్ఆర్డి. బట్ లాస్ట్ 1 year మటుకు నేను ఐ వాంటెడ్ ఈ అది మేము గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, డిప్లొమా ఇంజనీర్స్ తీసుకునేవాళ్ళం. వాళ్ళకి 1 year 1.5 years ట్రైనింగ్ పెట్టాం. ఆ ట్రైనింగ్ షెడ్యూల్ ఏంటంటే ఈ మేనేజర్సే వచ్చి ఇచ్చేవాళ్ళు. అది కాకుండా కూడా నేను ఎంత ఆన్లైన్ మొత్తం అంటే ఎవ్రీ ఆపరేటర్ ఒక పని చేయాలంటే డ్యూటీకి వచ్చిన ముందు డ్యూటీ దిగేదాకా ఏమేం చేయాలి అవన్నీ లిస్ట్ అవుట్ చేయించి వాళ్ళ చేతే ఆ మేనేజర్లే చేయాలి కదా, మనకి తెలియదు ఆ డిపార్ట్మెంట్. వాళ్ళ చేయించి అదంతా డాక్యుమెంట్ చేయించాం ఆన్లైన్ చేస్తే. ఇప్పుడు కొత్తగా నేను చేయాలనుకోండి, నేను నా డ్యూటీ ఏంటంటే అన్ని దాంట్లో రెడీగా ఉంటాయి అన్నమాట. ఏది చెక్ చేయాలి, ఏ వాల్యూ చెక్ చేయాలి, ఏ బటన్ నొక్కాలి, అంతా అంటే సిమ్యులేటర్ లేకపోయినా ఇదిగా క్రియేట్ చేసాం. అంటే మొత్తం 1.5 yearsకి 1 year చేసి 6 months ప్లాంట్లో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అట్లా పెంచి వాళ్ళందరినీ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కానీ డిప్లొమా ఇంజనీర్స్ కానీ చాలా వెరీ వెల్ ట్రైన్డ్ అండి. వాళ్ళు ఫస్ట్ అసలు 1 month సేఫ్టీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సేఫ్టీ ట్రైనింగ్ కూడా మెడ్రాస్ నుంచి పిలిపించి చాలా ఎందుకంటే ఇది హెజార్డస్ ఇండస్ట్రీ, సో అందుకని సేఫ్టీ ఇంజనీరింగ్ అంతా ఉందరా చేసి వాళ్ళు అందరూ అయ్యాక అప్పుడు ప్లాంట్లోకి పంపించేవాడు అన్నమాట. అప్పుడు మామూలు గ్రాడ్యుయేట్స్ కూడా తీసుకునేవారు మీరు? గ్రాడ్యుయేట్జీ అంటే చదివినప్పుడు కెమిస్ట్రీ కెమిస్ట్రీ ప్లస్ ఇక్కడ సెలెక్షన్ కూడా మొత్తం అంతా లిస్ట్ చేసేసి హైదరాబాద్ పంపించేసేవాళ్ళం. అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళకేవో ప్రెషర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫైనల్ సెలెక్షన్ వాళ్ళే. ఇక్కడ మటుకు ప్రిలిమినరీ అంతా మేము చేసి పెట్టేసి మెరిట్ ప్రకారం బిఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళనే తీసుకునేవాళ్ళు. అన్ని కాలేజెస్ నుంచి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పిఆర్ కాలేజీ, తర్వాత అన్ని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అన్ని కాలేజెస్ రిక్రూట్మెంట్ ఒక డ్రైవ్ 2 మేనేజర్స్ పట్టుకొని ఒక్కసారి ఒక్కడే వెళ్తుండేవాళ్ళం అన్నమాట నుంచి. సో మొత్తానికి అది 2002లో అక్కడ రిటైర్ అయ్యారు. మేడం చెప్పింది ఆవిడ ఉద్యోగం, ప్రస్థానం, బాల్యం అంతా విన్నాము. ఆవిడ రిటైర్మెంట్ వరకు మనం చెప్పారు. చాలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారేమో, కానీ ఇబ్బందులు అనుకోకుండా ఇబ్బందులు వచ్చినా కూడా చాలా చక్కగా మనకి ఆవిడ ఎంత జీవిత చరిత్ర అంతా అసలు చిన్న వయసులో ఎదురు దెబ్బలు వచ్చినా కూడా ఎంతో తట్టుకుని తర్వాత ఆమె చెప్పారు దైవికం, దైవ సహాయం అని చెప్పి. నిజమే, అది ఎక్కడో అక్కడ మనకి ఎప్పుడూ ఏదో విధంగా సహాయం జరుగుతూనే ఉంటుంది. ఇంతవరకు ఈ జీవిత చరిత్ర విన్నాము. ఆవిడ రిటైర్మెంట్ తర్వాత ఆవిడ జీవితం ఇప్పటిదాకా ఎలా జరుగుతుంది, ఏమి యాక్టివిటీస్ ఉన్నాయి, సోషల్ యాక్టివిటీ బాగా తెలుసు మాకు. ఆ యాక్టివిటీస్ గురించి తర్వాత ఎపిసోడ్లో వింటారు.